వెల్కమ్ టు వినూస్ వ్లాగ్. దసరా మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్‌లో అయితే చూసేద్దాము. మార్నింగే లేసి రెడీ అయిపోయి ఇంటి ముందయితే ముగ్గేస్తున్నాను. నేనైతే ఈ రంగోలీ సెట్ అయితే యూజ్ చేస్తాను ఎవ్రీ ఫెస్టివల్‌కి ఇంటి ముందు ముగ్గేయడానికి. ముగ్గయిపోయాక ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేస్తున్నాను. పూజ సామాన్లు నేనైతే సబీనా యూజ్ చేసి క్లీన్ చేస్తాను. పూజ సామాన్లు క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్రసాదాలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసాక కిందకైతే వెళ్ళిపోయాము బైక్ అండ్ కార్‌కి పూజ చేయడానికి. బైక్ అండ్ కార్ పూజ కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకెళ్ళి తినేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. ఇలా మా మార్నింగ్ అయితే పండుగ రోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి మేము టెంపుల్‌కెళ్ళాము. మేమెళ్ళిన టెంపుల్ వచ్చేసేసి మార్తల్లిలో ఉంటుంది మారమ్మ టెంపుల్. ఇంకా అక్కడే టెంపుల్ ముందున్న షాప్‌లో అర్చనకు కావాల్సిన సామాన్లు అవి తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. పండగ గదా! అందుకని టెంపుల్ కొంచెం రష్‌గా ఉన్నింది. ఇంకా అర్చన అది చేపించుకొని, అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. నేను టెంపుల్‌కెళ్ళిన ప్రతిసారి నాకైతే మనసు చాలా ప్రశాంతంగుంటుంది. ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకా టెంపుల్ నుంచి మార్తల్లి హోమ్ సెంటర్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మార్తల్లి బ్రిడ్జ్ మీద కాసేపు ఆగి ఇలా వ్యూనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మాకు తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఒకటుంది. సో, వాళ్ళకి గిఫ్ట్ తీసుకుందామని హోమ్ సెంటర్‌కైతే వెళ్ళాము. పర్సనల్‌గా నాకు హోమ్ సెంటర్‌లో డెకర్ పీసెస్ బాగా నచ్చుతాయి. సో, నేనెవరికైనా గిఫ్ట్ ఇయ్యాలన్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్‌కి గిఫ్ట్ తీసుకెళ్ళాలన్నా గానీ హోమ్ సెంటర్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా! 2 క్యాండిల్ హోల్డర్స్ వచ్చేసేసి మధ్యలో వినాయకుడి విగ్రహము. సో, ఇలాంటి డెకర్ పీసెస్ ఇక్కడ బావుంటాయి. హోమ్ సెంటర్‌లో ఆల్రెడీ దివాళీ కలెక్షన్ కూడా డిస్‌ప్లే చేసున్నారు. దివాళీకి క్యాండిల్స్ ఎలిగించి పెట్టడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇంకలా ఒకసారి హోమ్ సెంటర్ మొత్తం చూసి గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇంకా బిల్ ఏపిచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేపిచ్చేసుకున్నాను. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.